నమస్కారం. సక్సెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జాహ్నవి జాక్పాట్, జాతీయ స్థాయిలో మొదటి బహుమతి సొంతం. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, అభినందనలతో ముందెచ్చిన ఏబీఎస్ పబ్లిక్ స్కూల్. తపన, తాపత్రయం, కృషి, పట్టుదల ఉన్నవారు ఏ రంగంలోనైనా రాణించగలరని అనేక మంది ఉదాహరణగా నిలుస్తున్నారు. అటువంటి వారిలో అగనంపూడి ఏబీఎస్ పబ్లిక్ స్కూల్కు చెందిన 9వ తరగతి విద్యార్థిని సాలాపు జాహ్నవి నిలిచారు. జాతీయ స్థాయిలో మొదటి బహుమతి సాధించి అందరి మన్ననలు పొందారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జాహ్నవికి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శుభాకాంక్షలు చెప్పారు. అంగడంపూడి ఏబీఎస్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం అభినందనలతో ముంచెత్తారు. భారతదేశ వ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన వీరగాథ 5.0 ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు వివిధ విభాగాల్లో తమ సృజనాత్మకత, ప్రతిభను ప్రదర్శించారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలో ఏబీఎస్ పబ్లిక్ స్కూల్ అనకాపల్లి జిల్లాకు చెందిన సాలపు జాహ్నవి 9వ తరగతి జాతీయ స్థాయిలో మొదటి బహుమతి సాధించి దీంతో పాఠశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలు, దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి జరిగిన పోటీలో 1,92,00,000 మంది విద్యార్థులు పాల్గొనగా మన ఆంధ్రప్రదేశ్ నుండి మన విద్యార్థిని సాలాపు జాహ్నవి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం మనకు ఎంతో గర్వకారణం. గత నెల 24వ తారీఖున మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంజయ్ సేత్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ జయంత్ చౌదరి వారి ఆధ్వర్యంలో కేంద్ర రాజధాని న్యూఢిల్లీలో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏబీఎస్ విద్యార్థిని సాలపు జాహ్నవిని సత్కరించారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన జాహ్నవిని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అభినందించారు. అనకాపల్లి విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు, మండల విద్యాశాఖ అధికారులు ఎం దివాకర్ రావు, శ్రీమతి జి సాయి శైలజ అభినందించి ఆశీర్వదించారు. ఇంతటి విజయాన్ని సాధించిన జాహ్నవికి జరిగిన అభినందన సభలో పాఠశాల వ్యవస్థాపకులు పీఎం కొండయ్య, ప్రిన్సిపల్ పద్మజ దీపక్, డైరెక్టర్ దీపక్, ఈశ్వర్రావు, సురేష్, పాఠశాల సిబ్బంది పాల్గొని ఇలాంటి విజయాలెన్నో సాధించాలని జాహ్నవిని ఆకాంక్షించారు. జాహ్నవి మా స్కూల్లో చదువుతున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మా చెట్టు తల్లి ఈ అవార్డు, వీరగాథ అవార్డు ఇండియాలోనే నెంబర్ 1గా తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. అలాగే మన ఆంధ్రకు కానీ, తర్వాత మన అనకాపల్లి డిస్టిక్కి, మా స్కూల్కి, వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరేపణ తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే పైకి వెళ్ళాలినామా, ఎదగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇంకేమి చెప్పను. I'm very happy to share that our student Salapu Jahnavi of class 9 has won the Gallantry Award in Veer Gatha 5.0 in New Delhi, which was held before the Republic Day on 24th January. So I'm very happy that she has made into top 100 out of 1,92 lakh participants all over India and abroad also. So this is a proud moment not only for our state, for our district, for our school and parents. So it has been a proud moment for all of us to celebrate this. So I congratulate Jahnavi on her success, and may God bless her, and may she achieve even higher achievements in her life and prosper. Our blessings are with her always. Thank you. Hello everyone, I am Salapu Jahnavi of grade 9 from ABS Public School, Anakapalli District, Andhra Pradesh. I am extremely happy to receive this prestigious position and be one among the top 100 winners of the Veer Gatha 5.0. I am very thankful to my school and the entire staff for giving me this wonderful opportunity to showcase my talent on such a huge platform. I am very happy that I am received this prestigious medal and the certificate from the Ministry of Defence and the Ministry of Education at New Delhi. I am grateful to our Honorable MLA Gajwaka and TDP's State President Sri Palla Srinivasarao Garu and our respected DEO Sir Sri Apparao Naidu Garu and our school founder and correspondent Sri PM Kondai Sir for showcasing